నెల్లూరు జిల్లాలో క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి కాకాణి చిన్నలుడు గోపాలకృష్ణారెడ్డి మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు ఇచ్చి ఇవాళ నెల్లూరు రూరల్ పిఎస్ లో విచారణకు రావాలని చెప్పారు. మరోవైపు 10 రోజులుగా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఇవాళ హైకోర్టులో కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఈ రోజు విచారణ కొనసాగనుంది. అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ఈ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన క్వాజ్ అక్రమ కేసు, అలాగే అక్రమంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అలాగే ఆ కేసుకు సంబంధించి అట్రాసిటీ కూడా జోడించారు. ఈ రోజు ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఏం జరుగుతుందనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఊరబండి ప్రభాకర్ రెడ్డి, ఊరబండి చైతన్య వీళ్ళిద్దరితో పాటు కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డి పేరు కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో విచారణకు రావాలి, నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి ఈ రోజు ఉదయం 11 గంటలకి హాజరవ్వాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నారు. మొత్తం మీద 10 రోజులుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే పత్తా లేరు, పరారీలో ఉన్నారు, పోలీసుల్ని తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు పోలీసుల పైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా కాకాణిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారనే దానిపైన విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. కూటమి పార్టీల శ్రేణుల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దాదాపు ఫిబ్రవరి 16 అంటే 2 నెలలు కావస్తున్నా కూడా ఇంకా కాకాణిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కాకాణి ఇటీవలే పోలీస్ అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి కాకి గుడ్డలు ఓడదీస్తామంటూ దూషించడం జరిగింది, బెదిరించడం జరిగింది. ఆ బెదిరింపుల కారణంగానే పోలీసులు భయపడుతున్నారనే చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ కేసులో పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్కి ఈ ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు సాగించారు. రుస్తుం మైన్స్ యజమానులను తరివేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురిచేసి అక్కడి నుంచి తరివేయడం జరిగింది. అలాగే ఆ రుస్తుం మైన్స్ తో పాటు ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో కూడా దాదాపు పెద్ద ఎత్తున 61,000కు పైగా మెట్రిక్ టన్నుల క్వాడ్జీ, పల్స్పర్ ఈ 2 ఖనిజాలని కూడా అక్రమంగా తవ్వి విదేశాలకు ఎగుమతి చేశారు. విదేశాలకు వెళ్ళినటువంటి మొత్తం విలువ కూడా దాదాపు 250 కోట్లకు పైగా ఉంటుంది. ఆ నగదంతా కూడా విదేశీ కంపెనీల నుంచి ఎవరి అకౌంట్లకు వచ్చాయి, ఆ అకౌంట్ నుంచి స్థానికంగా ఎవరెవరి అకౌంట్లకి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇవన్నీ కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిగితే అందరూ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు ఒకవేళ హైకోర్టులో గాని బెయిల్ రాకపోతే కాకాణి గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. గతంలో కూడా ఒక కేసులో దాదాపు 2-3 నెలల పాటు పరారయ్యి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అంశాన్ని కూడా ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. అదే రీతిలో ఈ కేసులో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు. అంటే హైకోర్టులో లేట్ అయిందని చెప్పి ఒక సాగుతోటి సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ బెయిల్ పొందే